హలో అండి. ఊరు నుంచి చుట్టాలొస్తుంటేనండి శ్రీకాకుళం నుంచి మా అమ్మగారు జీడిపళ్ళు తెమ్మని చెప్పారండి. మా అమ్మగారు చెప్పినట్లుగానే వాళ్ళు తెచ్చారన్నమాట. దొరికినయి కొన్నేనటండి. సో, మా అమ్మగారు ఏం చేశారంటే పిక్కని, పండుని వేరు చేశారన్నమాట. ఈ జీడిపండులో చాలా విటమిన్స్ ఉంటాయండి. అయితే కనుక ఈ జీడిపండు క్యాన్సర్ డీఎన్ఏని చంపేస్తుందంట. అంత పవర్‌ఫుల్ విటమిన్స్ ఉంటాయంటండి. అది కాకుండా మనకి ఎముకలకి, నరాలకు కూడా చాలా మంచిదన్నమాట. దాన్ని నేనేం చేశానంటే ముక్కలుగా కోసేసి కొంచెం ఉప్పేసి, చిన్న పంచదారేసి, పసుపేసి, కొంచెం కారమేసి బాగా కలిపేసి ప్లేట్లో వేసి ఒక పొల్లేసి ఇచ్చేసానండి. అందరూ హాయిగా తిన్నారు. ఫస్ట్ గొంతుకు పట్టినట్టు ఉంటుందండి, కానీ తినండి. ఎందుకంటే అలా పట్టినట్టుంది అని చెప్పి మానేయకండి. ఇది సీజనల్ ఫ్రూట్స్ అండి. మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఏ ఫ్రూట్స్నైనా సరే వదలొద్దండి. దొరికిన వాటికి దొరికినట్లుగా తినాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ సీజనల్ ఫ్రూట్స్ సిటీస్లో దొరకడం చాలా కష్టమండి. కానీ ఊరు నుంచి ఎవరైనా తెచ్చే అవకాశం ఉంటే తెప్పించుకొని తినండి. పిల్లలకు కూడా పెట్టండి అన్నమాట. అంతేగాని పిక్క తీసేసి పండును బయట పడేయకండి. ఆ పండులోనే చాలా విటమిన్స్ ఉంటాయి.